హలో ఎవ్రీవన్, ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి తాటి ముంజల జ్యూస్ అండి. మనకి వేసవిలో అయితే చల్లగా కూల్గా మనము ఈ తాటి ముంజల జ్యూస్ తాగినట్టయితే చాలా బాగుంటుందండి. దీని తయారీ విధానము, ఈ తాటికాయల్ని ముంజులుగా తీసుకుందామండి. ఇప్పుడు చూడండి, తాటి ముంజల్ని ఇందులో నుంచి బయటికి తీసుకోవాలండి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ముంజుల్లో వాటర్ కూడా ఎక్కువ ఉంటుందండి. మనకి వేసవి తాపాన్ని తగ్గిస్తుంది, తక్షణ శక్తినిస్తుంది, నీరసాన్ని తగ్గిస్తుంది. ఈ తాటికాయల్లో నుంచి ఇలా తాటి ముంజల్ని మనం తీసుకోవాలి. ఇందులో పైనుండే తొక్కని తీసుకొని శుభ్రంగా ఈ తొక్కని ఇలా వలిచేసేయాలండి. లోపల గుజ్జు మాత్రమే తీసుకోవాలి. అంటే జ్యూస్కి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ పైన తొక్కుని తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ ముంజుల్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా ఈ తొక్కుల్ని తీసేసుకోవాలి. ఈ తొక్కులు ఉన్నందువల్ల ఈ ముంజులు ఒగురుగా ఉంటాయి. ఈ తొక్కుని తీసేసినందువల్ల మనకి తాటి ముంజులు జ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుందాము. ఈ ముంజుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాటి ముంజుల్లో షుగర్ని యాడ్ చేసుకోండి. జ్యూస్ అయితే చాలా బాగుంటుంది. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఒక 5 స్పూన్లని యాడ్ చేసుకోండి. మీరు షుగరు తక్కువ తినేటట్టయితే ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మెత్తగా. చూడండి, కొద్దిగా గుల్లగుల్లగా ఉంది. స్పీడ్గా 1 నిమిషం పాటు తిప్పండి. మనకి తాటి ముంజుల జ్యూస్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, బాగా స్మూత్గా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు 1 గ్లాసు అంటే 1/4 లీటర్ పాలని ఈ తాటి ముంజుల్లో జ్యూస్లో యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత 1 అర నిమిషం పాటు ఆపకుండా మిక్సీని తిప్పండి. మనకి చాలా స్మూత్గా వస్తుంది. ఇలా తాటి ముంజల్ని ఇలా జ్యూస్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు 2 సర్వింగ్ గ్లాసులు తీసుకుందాము. కట్ చేసుకున్న తాటి ముంజల్ని ఇలా యాడ్ చేసుకోండి. చేసేదానికి సబ్జా గింజల్ని ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాటి ముంజల జ్యూస్ని ఫైనల్గా సబ్జా గింజల్ని ఇలా తీసుకోండి. కొన్ని తాటి ముంజు ముక్కల్ని ఇలా యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.